బ్యాక్ టు న్యూస్. పెద్ద నోట్ల రద్దు ప్రభావం సండే మార్కెట్లపై పడింది. నాన్ వెజ్ ఇష్టంగా కొనుక్కునేందుకు మార్కెట్కు వెళ్లినా అక్కడ కరెన్సీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పర్సులో ఉన్న 2000 రూపాయల నోటుకు చిల్లర లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు చిల్లర నోట్లు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారాలు మందగించాయి. విజయవాడలో మార్కెట్ల పరిస్థితిని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ఓవర్ టు స్వప్న. నెల రోజులు గడుస్తున్నా చిల్లర కష్టాలు ప్రజలను వీడటం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులు చికెన్, అటు మటన్, నాన్ వెజ్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. అలాంటిది ఈరోజు కూడా మరి అలాగే వస్తూ ఉన్నారు. కానీ చిల్లర సమస్య వీరిని వీడటం లేదంటున్నారు. ప్రతి చోట 2000 రూపాయలు ఇవ్వడంతో ఆ 2000 రూపాయలకు చిల్లర దొరక్క నానా అవస్థలు పడుతున్నా ఉంటున్నారు. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క చోట కూడా ఇదే పరిస్థితి. ఈరోజు మనం బీసెంట్ రోడ్లో ఉన్న మహంతి ఫిష్ మార్కెట్ వద్ద ఉన్నాము. మరి ఆ మార్కెట్లో చిల్లర కష్టాలు ఎలా ఉన్నాయో వారిని మాటల్లో తెలుసుకుందాం. ఎలా ఉన్నాయి సార్, చిల్లర దొరుకుతుందా మీకు? అమ్మ చెప్పట్లేదమ్మా, చిల్లర అసలు ఏం దొరకట్లా. చాలా ఇబ్బంది అయిపోతుంది. పెద్ద నోట్ల వల్ల 2000 రూపాయలు తీసుకొచ్చి 300 అంటే 1700 రూపాయలు చిల్లర ఇవ్వాల్సి వస్తుంది. దానికి బేరం పోతుంది. చాలా ఇబ్బంది పడుతున్నామ్మా మేము మాత్రం. నెల రోజులు గడుస్తుంది, నెల నుంచి ఇదే పరిస్థితి. సమాధానం అంటే ఏం లేదు, నెల రోజులు గడుస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అది అమ్ముకోవాలి, మేము తీసుకెళ్ళాలి, మేము తినాలి. ఈ పెద్ద నోట్ల వల్ల చిల్లర దొరకట్లేదు. ఈ చిల్లర వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. మరి త్వరగా చిన్న నోట్లు వదిలితే మీదన్నా మేము బ్రతకడానికి అవకాశం ఉంది. లేదంటే చాలా ఇబ్బంది మాకు ముందు కూడా. అది ఎలా ఉన్నాయమ్మా చిల్లర ఇబ్బందులు ఏంటి? మీకు ఇప్పుడే వస్తున్నారు చిల్లర? అవునండి, చాలా ఇబ్బందిగా ఉంది. మా క్యాష్ మేము బ్యాంకులో వేసినా కూడా అది రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏటీఎంల దగ్గర ఉండట్లేదు క్యాష్. బ్యాంకుకి వెళ్ళినా కూడా ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. చిల్లరకి నరకం వెళ్ళిపోతున్నాం అమ్మ. పిల్లడికి ఏమో కాలు ఇరిగింది, హాస్పిటల్లో ఉండాడన్న డాక్టర్ గారు కూడా తీసుకోవట్లా. నరకం వెళ్ళిపోతున్నాను తల్లి. నువ్వు ఇక్కడ చేపలు అమ్ముతుంటావమ్మా? మరి నీకు తీసుకొచ్చే వాళ్ళు కూడా 2000 రూపాయలు ఇస్తున్నారా? ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నది అదే, చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిల్లర సమస్య వీడటం లేదైతే చెప్తున్నారు. నెల రోజులు గడుస్తుంది, నెల నుంచి కూడా ఇదే పరిస్థితి. మరికొంత మందితో మాట్లాడదాం. చిల్లర సమస్య వీరికి ఎలా ఉందో. ఇక్కడ ఫిష్ మార్కెట్ లో వేలకు కొనేవారు ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ చిల్లర సమస్య అధికంగానే ఉండొచ్చు. ఎలా ఉంది సార్ చిల్లర? చాలా కష్టంగా ఉందమ్మా. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలను పట్టించుకునే పాలకులే కనబడతలేదు. చాలా అవుతుంది కదా, నెల నుంచి ఇదే పరిస్థితి. నెల నుంచి అసలు దారుణంగా ఉందమ్మా. ప్రజలు ఇంకా చాలా సహనంగా ఉన్నారు. ప్రజలు అవేర్నెస్, ప్రజల దగ్గర ఓపిక చాలా ఓపికతో ఉన్నారు. ఆ ఓపిక నశించేదాకా ప్రజలు పాలకులు ఏదైనా మార్గం చేస్తే మంచిదిగా ఉంటుంది. ఇబ్బందులు పడుతున్నాం. 500 కాగితాలు, 2000 కాగితాలతో వ్యాపారం లేక ప్రతి వచ్చి 2000 కాగితం 500 కాగితాలు ఉన్నాయన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? బేరాలు లేక చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం చేస్తే వాళ్ళు రేపు అలాగే ఏదో రంగా నెట్టుకురావడం ఎలా వస్తుంది. వ్యాపారాలు చాలా పద్దులు ఇబ్బంది పడుతున్నాం. తప్పదు మరి ఏం చేస్తాం. వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు, పద్దులు కట్టకపోతే ఇల్లు ఊరుకోరు. ఇక్కడ 2000 కాగితాలు అంటున్నాం మాట్లాడితే ఏం చేయాలి అర్థం కావట్లా. అలాగే నెట్టుకొస్తున్నాం వ్యాపారం. పద్దులు కట్టలేక సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అప్పులు బాగా అవుతున్నాం ఇక్కడ తీసుకొచ్చి. అది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. ఈ 500 2000 కాగితాలు ఇవి వచ్చి సరుకులు వ్యాపారాలు లేక సరిగ్గా లేక వీళ్ళు వచ్చి 2000 కాగితాలు ఇవ్వడం, ఆ సామాన్లతో ఇబ్బంది.